వాడికి బ్లూ కార్డ్ వేసుకోవడం అంటే సరైనది కాదంటున్నా. రైట్. బాలకోట గారు కంక్లూడ్ చేయండి. శివనాథ్ గారు లక్ష్మీనాథ్ పాత సినిమాలో నూతన్ ప్రసాద్ లక్ష్మీనాథ్ గారు పాత సినిమాలో నూతన్ ప్రసాద్ ఒక నటుడు ఉండేవాడు. అతను ఒక సినిమాలో పదే పదే ఒక మాట అనేవాడు. అది బాగా ఆ సినిమాల్లో అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఏమనంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనేవాడు. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. అది మాత్రం వాస్తవం. కనుసూపు మేరలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తీరం కనిపించట్లా. ఆయన ఏదో వ్యూహరచన చేసుకుంటున్నాడు. కాకపోతే కార్యకర్తలనే నాయకులనే కొద్దిగా నమ్మబలకాలి కాబట్టి 40% ఓట్లు వచ్చినాయి. మీరు ధైర్యంగా ఉండండి. ఈవీఎంలు మనం మోసం చేసినాయని ఓటమిని ఇతర నెపాల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దానిని మించి దాన్ని పక్కన పెట్టి మనం ఎందుకు అసలు అమరావతి రాజధాని మీద ఇప్పటికీ మన నిర్ణయం ఏంటి? ఇంకా 3 రాజధానులైనా ఒకటే రాజధాని? ఏడాది పరిపాలన అయిన తర్వాత కూడా ముఖ్యమైన విధానాల మీద ఎక్కడ కూడా సమీక్ష లేదు. ఆ సమీక్షలు చేసుకొని తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు కూడా రాజకీయ నాయకుడు తప్పు చేస్తే ఆ తప్పులు ప్రజల ముందు అంగీకరించడంలో తప్పు లేదు. అది రాజకీయ నాయకులుగా పెద్ద పెద్ద యోగులే అది తీసుకున్నారు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలి తప్ప ఈ రోజున ఆ పార్టీని తిరిగి అంటే ఒకసారి 151 సీట్లు పార్టీ ఒకసారి 11 వచ్చరికినే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విషయం అర్థం కాల. 175 వస్తాయి అనుకున్న పార్టీ 11 స్థానాలు పరిమితం అవడంతో అగమ్య గోచరంగా అయిపోయింది. ఇప్పుడు ఈ వలసలు కూడా అందులో భాగమే. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడగలడా లేడా అదే ఒక పెద్ద ప్రశ్న. రెండోది ఏంటంటే చెల్లెల నుంచి కూడా తల్లి నుంచి కూడా అంటే కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత రావటం, అంటే కిట్సులు, ఈ పర్యవసానాలన్నీ కూడా పెద్ద ఇబ్బందిగా మారిపోయి ఆ యొక్క పార్టీ చాలా కుదుపుకు గురవుతుంది. మరి దాన్ని ఎలా పరిష్కరించుకుంటాడు? నేనేమో ఆయన రాజకీయాల నుంచి వదిలిపోతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నైజం గల్లుడు కాదు. కానీ బాలకోట గారు ఫైనల్ గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఇప్పటికీ కూడా కొంత దూరంగా ఉంది ప్రజాస్వామ్యం అనుకోవచ్చు. ఎందుకంటే శాసనసభకు ఆయన వెళ్ళకపోవడం ఒక రకంగా వైసీపీ పార్టీకి అది నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదంటారా? అంటే ఒక రాజకీయ నాయకుడిగా మీరు సామాన్య ప్రజలుగా సీనియర్ రాజకీయ విశ్లేషకుడిగా కూడా చెప్పొచ్చు మీరు దీని గురించి. సాధారణంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు సలహా ఇచ్చే పరిస్థితి లేదంటండి. ఇప్పుడు ఈ బయటకు వస్తున్న చాలా మంది కూడా ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు కానీ, లేదంటే బాలినేని శ్రీనివాస్ కానీ, లేదంటే కొంతమంది నాయకులు బయటకు వచ్చి డొక్క మాణిక్యవర ప్రసాద్ కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఆయనకి నచ్చిందే ఆయన చేస్తాడు తప్ప ఆయన వినే పరిస్థితి లేదంటండి. కానీ రాజకీయాల్లో రాజకీయ పార్టీలో అలా కుదరదండి. తప్పనిసరిగా ఎదుటివారి సలహాలు తీసుకోవాలి, సమీక్షించుకోవాలి, ఉమ్మడి నిర్ణయాలతోనే ముందుకెళ్ళాలి. 2.0 చూపిస్తాము కార్యకర్తలకి, 2.0 చూపిస్తాము కార్యకర్తలను ఈసారి పట్టించుకుంటామని చెప్పారు కదండి శివనాథ్ గారు. బాలకోట గారు ఎస్ బాలకోట గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 2.0 ఉంటుంది. లాస్ట్ టైం అంటే కార్యకర్తలను పట్టించుకోలేదు, ఈసారి మాత్రం పట్టించుకుంటామని చెప్పారు. ఇదంతా చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి డైలాగులు అండి. కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నే అంటాడు. అలాగనే 2.0 ఇవన్నీ ఏంటంటే కార్యకర్తలని ఇన్స్పైర్ చేయటానికి అనే డైలాగులు తప్ప ఇదేం వాస్తవం కాదు. కింద పడ్డా మీద పడ్డట్టుగా మాట్లాడాలి కాబట్టి అది రాజకీయ వ్యూహంలో భాగంగా మాట్లాడతాడు తప్ప అలా ఏం కాదులే. కానీ ఆయన ఏదైనా సమీక్షించుకుంటే తిరిగి రాజకీయాల్లో ఏదైనా అవకాశం ఉంటుందండి. రైట్. ధన్యవాదాలండి బాలకోట గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి తిరుత్తూరి వేణుగోపాల్ గారు, ధన్యవాదాలు మధుకర్ గారు, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీ యొక్క గతంలో ఉన్న రాజకీయ నాయకులు నేతలు ఒక్కొక్క